सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नारायणाय नमो नमः। वासुदेवाय नमो नमः। नारायणाय नमो नमः। वासुदेवाय नमो नमः। नारायणाय नमो नमः। वासुदेवाय नमो नमः। साक्षात्कరించిన సత్యస్వరూపుడా అన్నిటాంతటా నువ్వే నిండగా గరిమలగిమలుగా నువ్వే కనులెదుట మహిమగా నువ్వే జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా మేఘమంచులా దాటేస సంద్ర గర్భము నీ దేశ అవధులనధిగమించేసా నిన్ను చూడగా Terima kasih.
పురుషుని మహాదివ్య క్షేత్రం, శతకోటి భక్తులను దాచే ఆలయం. శ్రీలక్ష్మీ నరసింహుని సన్నిధి, నమ్మిన భక్తుల పాలిట ఇది ఏ పెన్నిధి. హిరణ్యకశపుని హతమార్చేందుకు ఉగ్ర రూపమును దాల్చిన హరియే, ధరణిలోన ధర్మాన్ని నిలుపుటకు శ్రీలక్ష్మీ నరసింహుడాయనే. శ్రీలక్ష్మీ నరసింహుడాయనే. నమ్మిన భక్తుల తోడుగా ఉండి ఎన్నో మహిమలు చూపుతున్నడే. అడిగిన వారికి వరములనిస్తూ తోడు నీడగా నిలిచి ఉన్నడే. తోడు నీడగా నిలిచి ఉన్నడే. సుందరమైన స్వామి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి, సుందరమైన స్వామి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి. ఎన్నో మహిమలు ఉన్న ఉగ్ర రూపుడు నరసింహ స్వామి. ఎన్నో మహిమలు ఉన్న ఉగ్ర రూపుడు నరసింహ స్వామి. ఇది అవతార పురుషుని మహాదివ్య క్షేత్రం, శతకోటి భక్తులను గాచే ఆలయం. శ్రీలక్ష్మీ నరసింహుని సన్నిధి, నమ్మిన భక్తుల పాలిట ఇది ఏ పెన్నిధి. దివ్యమైన నరసింహుని రూపం చూసిన ఎంతో పుణ్యమేనంట. హరినామన్నే తలిచిన వారికి అండదండగా నిలిచేనంట. అండదండగా నిలిచేనంటూ శ్రీలక్ష్మీ దేవితో వెలసిన సిరిగల్ల మన నరసింహ స్వామి. శరణన్న వారిని కరుణించేటి దయగల్ల మన నరసింహుడతడే. దయగల్ల మన నరసింహుడతడే. ఆపద ముక్కుల వాడే శ్రీలక్ష్మీ నరసింహుడే. ఆపద భక్తుల వాడే శ్రీలక్ష్మీ నరసింహుడే. అందరి బంధువై వెలిసినట్టి దేవుడే. అందరి బంధువై వెలిసినట్టి దేవుడే. ఇది అవతార పురుషుని మహాదివ్య క్షేత్రం, శతకోటి భక్తులను గాచే ఆలయం. శ్రీలక్ష్మీ నరసింహుని సన్నిధి, నమ్మిన భక్తుల పాలిట ఇది ఏ పెన్నిధి. అది చూస్తుంటాం కదా, చేస్తుంటాం కూడా. ముందు తండ్రి జంధ్యం వేయం, 8 నుంచి 11 ఉపనయనం చేయాలి జంధ్యం, అప్పుడు వేయాలి ఒకటి, తర్వాత వివాహ కార్యక్రమం. అట్లాగే మన స్వామి సనాతనుడు పరంపరగా వచ్చే వ్యక్తిత్వం కనుక ఆయన స్నాతకానికి సిద్ధమయ్యాడు. అది చెప్తున్నా, వివాహానికి సిద్ధమై ఇప్పుడు పెద్దల్ని ఆశ్రయించినాడు. అయ్యా నేను వివాహానికి సిద్ధంగా ఉన్నాను కదా, మరి నాకు తగిన వధువులను చూడండి అనే ప్రయత్నంలో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నారు. అంటే స్నాతకం వరకు మంత్రోక్తంగా మనం పూర్తి చేసుకొని ఉన్నాం అన్నమాట. ఇప్పుడు అసలు వివాహ తంతులోకి మనం వెళుతున్నాము. ఇప్పుడు వీరేం చేశారు, ఋషులందరూ కూడా అన్ని చోట్ల వెళ్ళారు. ఆ నగరం ఈ నగరం అన్ని చోట్ల వెళ్ళారు. సముద్రుడి దగ్గరికి వెళ్ళారు. లక్ష్మీ క్షీర సముద్రాయతనయాన్ని ఆమె దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా ఋషులు గోత్రనామాలు చెప్పారు. ముందు వస్తుంది మళ్ళా ప్రవర. ఆ గోత్రాలు చెప్పగానే వారు సంతోషపడి
ఈ అబ్బాయికి అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధపడిన వాడు. మనం ఎట్లయితే 7 తరాల ముందు చూసి అవన్నీ చెప్తామో వారు కూడా గోత్ర ప్రబల ఉచ్చారణం చేసి వివాహం నిశ్చయం చేసుకొని ముహూర్తం ఏర్పాటు చేసి సమరివార లక్ష్మీ నృసింహాయ నమః సమరివార లక్ష్మీ నృసింహాయ నమః అసమలాపకర్షణ స్నానం సోష్టమే దృష్టంతో పరమాత్మ పైన ఉంచాలి. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః ఉద్భవాయ దేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో మధవాతారుతాయ తే మధక్షరంతి సింధవః మధవంతముదోషసి మధవత్పార్థివకం రజః భగవాన్నో మనస్ప్రచోదయాత్ ఓం స్వామి సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణాధిపతిర్బ్రహ్మ ఫలోదకం భయాదతః
మాతరం శ్రియం వాసయ మే కులే విస్తృత మన జీవితం ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద 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 క్షీరాబ్దివాస పన్నగ శయన పంకజనయన లక్ష్మీరమణ మత్స్యకూర్మ శ్రీ వరాహ రూప భక్త జనావన శ్రీ నరసింహ ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద సింహాచలమున వెలసిన దేవ శ్రీ భూవరాహ లక్ష్మీ నృసింహ ఆగ్రహ జ్వాలతో ప్రబలిన దేవ అనుగ్రహించుము చందనమూర్తి ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద మంగళగిరిపై నిలచిన స్వామి నరమృగ శరీర వేద విహార పానకమ్ముతో తృప్తిని పొందే పానకాల స్వామి పవిత్ర చరణ ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద మరి ఏం చెప్పాలి? తటపటాయిస్తుంటారు అన్నమాట మిగతా వాళ్ళు. శివుడి పెళ్లి ఇట్లే జరిగింది. జరిగినప్పుడు వాళ్ళు అడిగిన రాజా మరి ఏం గోత్రం చెప్పాలంటే అయ్యగారికి కూడా తెలియదు గోత్రం. అందరు వెనక ముందు చూస్తూ విష్ణుమూర్తి కలిగించుకున్నప్పుడు కలగ చేసుకొని పిచ్చోళ్ళ మీకు ఏం తెలియదా ఆయన కూడా నేను చెప్తాను ఏంటంటే మైక్ తీసుకున్నాడు అలాగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పరశివ గోత్రం అని అక్కడ చెప్పాడు, ఇక్కడ ఆత్రేయ గోత్రం చెప్పాడు. మరి తాత ముత్తాలతో ఏం చెప్పాలి? ఈయన పేర్లనే మార్చి చెప్తున్నారు. అక్కడ ఎట్లయితే పరశివ శర్మణో నప్త్రే, సదాశివ శర్మణ పౌత్రాయ, విశ్వేశ్వర శర్మణ పుత్రాయ, సదాశివ శర్మణే వరాయ అని ఆయన పేరునే ముత్తాత, తండ్రి, తాత, ఆయన అంతే. ఇక్కడ కూడా వీరి ముత్తాత గారు పరబ్రహ్మ. ఎవరు? పరబ్రహ్మ అంటే ఆయనే కదా. అట్లా తండ్రి వాసుదేవ సపత్యం వసుదేవం, ఆయన కూడా ఆయనే. మరి అబ్బాయి పేరు ఏమిటి అంటే చెప్తున్నారు నరసింహ శర్మ. ఏం పేరు? నరసింహ శర్మ.
ఆయన ఏం చేస్తాడు మరి? మనం అడుగుతాం కదా, వ్యాపారవేత్తనా, వేద పండితుడా, సాఫ్ట్వేరా, హార్డ్వేరా, వాణిజ్యపరుడా, ఏం చేస్తాడు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ. మనకు 14 లోకాలు ఉంటాయి. అది స్వామి మనకు 3 తెలుసు: భూమి, ఆకాశము, పాతాళం, లేకపోతే సత్యలోకం అవన్నీ తెలుసు. కానీ 7 14 ఉంటాయి. భూర్లోక, భువర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోక. ఇవి 7. ఈ కింద కూడా అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ. 7 14. 14 లోకాల్లో మా అబ్బాయి లాగా అబ్బాయి లేడు. అర్థమైందా? పుంసాం మోహన రూపాయ అంటాం మనం, వింటాం శ్లోకం. పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. పురుషుల్ని కూడా రమింపజేస్తాడట. అబ్బాయిని చూస్తే అమ్మాయి రమింపబడడం, అబ్బాయిని అమ్మాయి యుక్త వయసులో వేరే విషయం. అట్లా కాదట, విష్ణుమూర్తిని చూస్తే పురుషులు కూడా ఆశ్చర్యపడతారు, అబ్బా ఎంత అందంగా పరమాత్మ. అట్లా పుంసా మోహన రూపాయ అటువంటి సౌందర్యము. అట్లాగే ఆర్తత్రాణ పరాయణాయ. హిరణ్యకశిపుడు అడిగిండు, ఉన్నాడా పరమాత్మ? ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఇందుగలడు అందులేనండి సందేహం విన్నాక మన శ్లోకం. ఎక్కడ వెతికి అక్కడ దొరుకుతాడు అన్నప్పుడు పరమాత్ముడు అయ్యా మాడతాడు. పరమాత్మ ఏమనుకుంటున్నాడట, ఈయన అన్న వెంటనే అన్నింటిలోకి వచ్చి ఉన్నాడు పరమాత్ముడు. స్తంభంలోనే కాదు, అన్ని చోట్ల వచ్చి ఉన్నాడు. ఎందుకంటే నా భక్తి ఎక్కడ చూపిస్తాడో, ఇగో చెంబు, ఇగో బిందె, ఇగో కలశము, ఒక చెట్టు అనడానికో అది లేకపోతే మీరు అబద్ధం చెప్తారు అనుకుంటాడు. కానీ పరమాత్మ ఏమంటున్నాడు, విశ్వంభరాన్ని వచ్చింది కదా, మొత్తం వ్యాప్తమై ఉన్నాడు ఆయన. అప్పుడు స్తంభాన్ని చూపించండి, నేను ఇందులో ఉన్నాడా? తండ్రి అడిగిండు, ఇందులో ఉన్నాడా? ఉన్నాడు అన్న తర్వాత మనంతా చూసింది చిత్రాల్లో, వాటిలో దానితో ప్రతిలించడం, స్వామి ఉద్భవం కావడం. అట్లా కనుక ఈయననే అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు అని చెప్తున్నారు. ఇప్పుడు మరి వాళ్ళేమంటే తగ్గట్లో మీరు కానీ మేము కూడా గొప్పవాళ్ళు కానీ అమ్మాయి తరఫున కూడా చెప్తున్నారు. మంచిది వినాలి. చెప్పారు, మా అమ్మాయి అమ్మాయి కూడా లేదయ్యా. ఎందుకంటే మనం లక్ష్మి, కాళీ, సరస్వతి విడివిడిగా అనుకుంటున్నాం. కానీ అమ్మవారి పేరు ఇంకో ఉత్తమమైన పేరు ఉంది. ఏం చెప్పుకోండి, లలిత మహా త్రిపుర సుందరి. ఏం పేరు? అంటే మన సౌందర్యం శాశ్వతమా? మనం అనుకుంటాం, నేను బాగా హైట్ ఉంటా, నేను అందంగా ఉంటా, లేదు నేను ఒక బియ్యం బత్త ఒక్కొండే లేపుతా. ఓకే, ఎప్పుడు లేపుతావు? ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత లేదు. మన సౌందర్యం కాదు. నేను బాగా మంత్రం చెప్పగలుగుతా, ఒక 10 ఏళ్ళు అయినాక 70-80 ఏళ్ళు వస్తే ఒళ్ళు వరుగుతుంది, మంత్రం కూడా తొడుగుతుంది. అవునా? అట్లా మీరు ఎవరికి వాళ్ళు అనుకోవాలి. మరి అది సౌందర్యం కాదు. నిజమైన సౌందర్యము దేవతల యొక్క సౌందర్యమే నిజమైన సౌందర్యం. నేను ఏమంటున్నారు ఇక్కడ అయ్యగారులు, మీరెట్లా 14 భువనాల్లో అబ్బాయి తగ్గ అబ్బాయి లేడంటున్నారు కదా, మరి మా అమ్మాయి తగ్గ అమ్మాయి కూడా లేదు. మా అమ్మాయి పాలసముద్రంలో పుట్టింది, ఆమె వెంట కామధేనులో పుట్టింది, చంద్రుడు పుట్టినాడు. అందుకే చందమామ అంటాం మనం. ఎందుకంటాం తెలుసా? అమ్మ లక్ష్మి కదా, తమ్ముడు ఏమైంది మనకు చంద కాకారం కదా. చంద మామ ఎందుకంటే తెలియాలి కదా, ఏదో వట్టిగా చెప్పడానికి కాదు. ఈమె యొక్క సోదరుడు చంద్రుడు, మనకు లక్ష్మి అమ్మ తమ్ముడు మామ, కాబట్టి అందరికీ మేన మామ ఆయన. కనుక అటువంటి అమ్మవారని మీరు చెప్తున్నారు. ఇద్దరు గోత్రాలు కలిసినాయి, గుణగణాలు లెక్కించిన రాశి కూడా ఉంటారు కదా, అన్ని కుదిరినాయి, గ్రహ వైకృత్వం కుదిరింది. నమస్కారం చేసుకోండి. లక్ష్మీ లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి, లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి, లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి. సకల చరాచర
చరాచర జీవము తానే అనవట పత్రముపై పవళించే అనవట పత్రముపై పవళించే శ్రీ నరసింహుడి వరుడై మురిసే కళ్యాణము చూతమురారండి లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి ముక్కోటి సురుల మూల పురుషుడు శ్రీ వైకుంఠపు సిరి మహారాజు ముక్కోటి సురుల మూల పురుషుడు శ్రీ వైకుంఠపు సిరి మహారాజు భువిని ఏలెడు భువన మోహనుడు భువిని ఏలెడు భువన మోహనుడు మనకు మహిళ మరి మరి మధురం కళ్యాణం చూతమురారండి లక్ష్మీ నరసింహుని కళ్యాణం చూతమురారండి రామ 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 కృష్ణ విపుడై రామ 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 కృష్ణ విపుడై ధరణి ఏలెడు రసావతారం కళ్యాణం చూతమురారండి లక్ష్మీ నరసింహుని కళ్యాణం చూతమురారండి క్షీరజననిధి ముద్దుల పట్టి సకల శుభముల చక్కని తల్లి క్షీరజననిధి ముద్దుల పట్టి సకల శుభముల చక్కని తల్లి కమనీయ సుగుణ కల్పకవల్లి కమనీయ సుగుణ కల్పకవల్లి శ్రీ మహాలక్ష్మి వధువుగా మారే కళ్యాణం చూతమురారండి లక్ష్మీ నరసింహుని 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 తథాస్తు. చలో దండ పట్టుకోండి. మీరు కొంచెం అడుగులు అటు ఇటు వేయాలి ఇద్దరు ఎదురు బదులు ఉండండి. కృష్ణ జనార్దన కృష్ణ హరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే
రతనాల మా దేవుడు నీవే స్వామి నరసింహ, మా రంగులు బాపే బంధువు నీవే లక్ష్మీ నరసింహ. రతనాల మా దేవుడు నీవే స్వామి నరసింహ, మా రంగులు బాపే బంధువు నీవే లక్ష్మీ నరసింహ. భక్తుల పాలిట దైవము నీవే స్వామి నరసింహ, మా భారము మోసే శ్రీహరి నీవే లక్ష్మీ నరసింహ. భక్తుల పాలిట దైవము నీవే స్వామి నరసింహ, మా భారం మోసే శ్రీహరి నీవే లక్ష్మీ నరసింహ. బాలభక్త ప్రహ్లాదుడు నిన్ను వేడంగానే అవతరిస్తివి, వేడంగానే అవతరిస్తివి. హిరణ్య కశపుని హతమార్చి నీవు ఉగ్ర రూపము దాల్చి ఉంటివి. ఉగ్ర రూపము దాల్చి ఉంటివి. ఎక్కడ చూసిన నీ రూపమే స్వామి నరసింహ, ఏ దిక్కున చూసిన నీ నామమే తండ్రి నరసింహ. రతనాల మా దేవుడు నీవే స్వామి నరసింహ, మా రంగులు బాపే బంధువు నీవే లక్ష్మీ నరసింహ. ఎన్నెన్నో అవతారాలెత్తిన దశావతారుడు నీవేనయ్యా, దశావతారుడు నీవేనయ్యా. 7 కొండల పైన ఉన్నట్టి వెంకటేశుడవు నీవేనయ్యా. వెంకటేశుడవు నీవేనయ్యా. హరినామాన్ని పలికిన వారికి స్వామి నరసింహ, నీ వండగా ఉండే దేవుడవంట తండ్రి నరసింహ. రతనాల మా దేవుడు నీవే స్వామి నరసింహ, మా రంగులు బాపే బంధువు నీవే లక్ష్మీ నరసింహ. సుఖ పొద్దున లేచితివయ్యా, దిగ స్నానం చేసితివయ్యా, వడివడిగా నీ కోవెల చేరి అర్చనలెన్నో చేసితివయ్యా. తప్పులుంటే మన్నించును నా స్వామి నరసింహ, నీ కరుణ చూపి మమ్ము కాపాడయ్యా తండ్రి నరసింహ. రతనాల మా దేవుడు నీవే స్వామి నరసింహ, మా రంగులు బాపే బంధువు నీవే లక్ష్మీ నరసింహ. నీవే స్వామి నరసింహ, మా రంగులు బాపే బంధువు నీవే లక్ష్మీ నరసింహ. భక్తుల పాలిటి దైవం నీవే స్వామి నరసింహ, మా భారము మోసే శ్రీహరి నీవే లక్ష్మీ నరసింహ. భక్తుల పాలిట దైవం నీవే స్వామి నరసింహ, మా భారం మోసే శ్రీహరి నీవే లక్ష్మీ నరసింహ. అర్థమైందా? కనుక అటువంటి ఎందుకొరకంటే ఇటువంటి మోక్షం ఇచ్చే మార్గాలు చాలా తక్కువగా ఉంటాయి. అర్థమైందా? ఒక కన్యను ఇచ్చి దానం చేయడం ద్వారానే అతని వంశమంతా తరిస్తుంది. మరి మన కడుపున పుట్టిన పిల్లల్ని ఇచ్చి మనం కన్యాదానం చేస్తే అంత పుణ్యం వస్తే ఎవరికి ఇస్తున్నాం? అమ్మవారిని అయ్యవారికి ఇస్తున్నాం. అర్థమైందా? ఎంత గొప్ప విషయం అంటే మనం చేసే కన్యాదానానికి 1000 రెట్ల గొప్ప తంతున అనేన మమ జీవన హేతున. భర్త ఏం చెప్తాడు? ఈ 2 సూత్రములు చూపించండి మేడం.
ఆ పెళ్ళి పిల్లోయమ్మ మా నరసింహుని పెళ్ళంట అంగరంగ వైభోగంగా కళ్యాణ వేడుకట దివి నుండి దేవతలంతా దిగి వచ్చే ఉత్సవమంట కళ్యాణ వేడుక చూసిన మన జన్మ ధన్యమట అంతరంగ వైభోగంగా కళ్యాణ వేడుకట ఆ పచ్చాని పందిర్లేసి మామిడాకు తోరణాలు గట్టి దీపాల కాంతులతోని దివ్యంగా అలంకరించి దీపాల కాంతులతోని దివ్యంగా అలంకరించి రంగు రంగు ముగ్గులు వేసి వీధులు తీర్చిదిద్ది మంగళనాదాలతోని వేదా మంత్రాల నడుమ మంగళనాదాలతోని వేదా మంత్రాల నడుమ ఎదుర్కోలు చేసే మయ్య మా తండ్రి నరసింహ ఎల్లా లోకాల నేలే బంగారు నరసింహ పెళ్ళి పెళ్ళోయమ్మ మా నరసింహుని పెళ్ళంట అంగరంగ వైభోగంగా కళ్యాణ వేడుకట కస్తూరి తిలకం పెట్టి బుగ్గ మీద చుక్కను పెట్టి పగడాల పీటల పైన స్వామి నిన్ను కూర్చోబెట్టి పగడాల పీటల పైన స్వామి నిన్ను కూర్చోబెట్టి సింగారి శ్రీలక్ష్మిని సిగ్గుపడే మహాలక్ష్మిని పడతులందరూ కలిసి మంటపానికి స్వాగతించి పడతులందరూ కలిసి మంటపానికి ఆ స్వాగతం కమనీయ కళ్యాణము శ్రీలక్ష్మి నరసింహ కాంచిన మా జన్మ ధన్యము కరుణాల నరసింహ పెళ్ళి పెళ్ళోయమ్మ మా నరసింహుని పెళ్ళంట అంగరంగ వైభోగంగా కళ్యాణ వేడుకట అవనిలోన ఆది దంపతుల అపరూప సంబరమంట ఆది విష్ణువే మా లక్ష్మీదేవికి విగుడవునంట ఆది విష్ణువే మా లక్ష్మీదేవికి విపుడవునంట ముత్యాల తలంబ్రాలతో మురిపాల వైభవమంట శ్రీ మహానరసింహునికి మహాలక్ష్మి తోడవునంట శ్రీ మహానరసింహునికి మహాలక్ష్మి తోడవునంట భువిలోన భక్త జనులకు బహుదండి పండుగట బ్రహ్మాండమంతా మురిసే నరసింహుని వేడుకట పెళ్ళి పెళ్ళోయమ్మ మా నరసింహుని పెళ్ళంట అంగరంగ వైభోగంగా కళ్యాణ వేడుకట దివి నుండి దేవతలంతా దిగి వచ్చే ఉత్సవమంట కళ్యాణ వేడుక చూసిన మన జన్మ ధన్యమట పెళ్ళి పెళ్ళోయమ్మ మా నరసింహుని పెళ్ళంట ఆ కళ్యాణ వేడుక చూసిన మన జన్మ ధన్యమట కళ్యాణ వేడుక చూసిన మన జన్మ ధన్యమట కళ్యాణ
హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే నిరానందం శుద్ధాచమం ధర్మయామి నమస్కరోమి గోవింద లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. మీరు గట్టిగా అనేదాకా కార్యక్రమం సాగుతూనే ఉంటుంది. లక్ష్మీ నరసింహ గోవింద లక్ష్మీ నరసింహ గోవింద లక్ష్మీ నరసింహ గోవింద. ఇక్కడ అంటే చరణి వినిపించాలి. ధాత పురస్తాద్యముదా జహార విష్ణవే చరణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విద్మహే దేవదత్పుష్పాయ ధీమహి దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. పదే పదే యా పరమోదకేభ్య సత్యోచ మేధాని ఫలం దదాసి రక్తకళా ప్రభాభ్యాం జ్యోత్రేక కులిశా అక్షతలు తీసుకొని ప్రదక్షిణ. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ అహం పాపకర్మ అహం పాపాత్మా పాప సంభవః శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అందరూ చెప్పండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం సమర్పయామి. లక్ష్మీ నృసింహ గోవింద. పునః పూజాం కరిష్యే. దేవ యజ్ఞామాశా దేవో దేవే సాంబయ్యగారి వంశ వివృద్ధిరస్తు సకల శ్రేయం ప్రాప్తిరస్తు. ఈ దంపతులకు తీర్థము ఫలప్రదానం ఇస్తాము. ఇచ్చిన తర్వాత అయ్యా మీరు దండం పెట్టుకొని కొంచెం పక్కకి అయ్యా సైడ్ గా పల్లకి సేవ పూర్తయిన తర్వాత ఫస్ట్ మీ అమ్మన్న దండం పెట్టాలి మీరు. సర్వే పూజా అందులో అపవిత్ర పవిత్రోవా సర్వార్థాంగతో నమస్కారం చేసుకోండి. ఇంట్లో దేవుడి దండం పెట్టుకోరండి. ఆ ఫలం అక్కడ పెట్టుకున్న తర్వాత నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. పురాణయుగమున ఈ గిరిపైనే తపమునరించెను యాద ఋషి. ధరాతలమున అతని పేరుతో అయినది ఈ గిరి యాద
తీర్చే లక్ష్మీ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు ఆ, ఆ, సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు నమో నమః నమో నమః నమస్కరించెను నాలుగు దిక్కులు నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కరు గోపుర రూపము దాల్చినది ఆ దివ్య స్పర్శన చక్రము మంగళహారతులు ఇచ్చినది మహాకాల చక్రము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ ఈ స్వామి పాదములు బ్రహ్మ కడుగగా విష్ణు కుండవే ప్రభవించి ఇట స్నానము చేసిన జన్మధన్యమే కర్మ విమోచనమే ఇట విశ్వవైద్యుని స్వామి చేయును రోగ నివారణమే చిత్తము దేహము సత్వము కాయము వెత్తము తాగగనే భోగభాగ్యాలు దీర్ఘాయు వసగేను గిరి ప్రదక్షిణం ఆ, ఆ, భోగభాగ్యాలు దీర్ఘాయు వసగేను గిరి ప్రదక్షిణం నమో నమః నమో నమః క్షేత్రపాలకుడు ఆంజనేయుడే సాక్షి అవును ఈ మహిమలకు కలియుగ దైవము యాదగిరి శ్రీ నరసింహుని దర్శనం కోరిన కోర్కెలు తీర్చేటి మహాకల్ప వృక్షము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ భూత ప్రేత పిశాచ రాక్షసుల భారద్రోలు నీ నామమే క్షుద్ర శక్తులను వానామతులను బ్రహ్మవత్సులు స్మరణమే ప్రపంచమానం ప్రహ్లాదుని ఏ హిరణ్యకశిపుడు హింసింపగనే సర్వకాలముల సర్వావస్థల సర్వదిక్కులకు వ్యాపించి సంరక్షింపుము నరసింహ అనుగ్రహింపుము నరసింహ యాదగిరీశ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ
శ్రీలక్ష్మీ నృసింహ శరణాగత పారిజాత జ్వాలా నృసింహ కరుణామయ దివ్యమూర్తే లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీయోగ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీనారసింహ లక్ష్మీ నృసింహ గోవింద గోవింద శ్రీ నరసింహ సింహాచలేశ సింహగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ మహోగ్రనాథ అనాథనాథ గోవింద గోవింద శ్రీ నరసింహ కృతయుగదేవ కైవల్యధామ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ యోగాభినందన సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ వరాహ నృసింహ వరసిద్ధినాథ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ చితచిద్విలాస సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ భక్తార్తి భంజన సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ జ్వాలా నృసింహ హే జగన్నాథ గోవింద గోవింద శ్రీ నరసింహ గోవింద గోవింద ఆనందనంద గోవింద గోవింద లక్ష్మీ నరసింహ అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ గోవింద గోవింద శ్రీ నరసింహ ఆనందమూర్తి సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ దయా సముద్ర దాక్షిణ్య రూప గోవింద గోవింద శ్రీ నరసింహ శరణాగత శ్రిత పారిజాత గోవింద గోవింద లక్ష్మీ నరసింహ గరుడధ్వజ గరుడ వాహన గోవింద గోవింద శ్రీ నరసింహ చందన చర్చిత సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ శ్రీకృష్ణరాయ వందిత పాద గోవింద గోవింద శ్రీ నరసింహ గజపతి రాజా సేవిత పాద గోవింద గోవింద లక్ష్మీ నరసింహ చందన శోభిత సింహాచలేశ గోవింద గోవింద శ్రీ నరసింహ చందన ప్రియ సింహగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ నారసింహాయ నరహరి రూప గోవింద గోవింద శ్రీ నరసింహ మహాసింహాయ సింహగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ వరాహమూర్తి సింహాచలేశ గోవింద గోవింద శ్రీ నరసింహ మహాబలాయ ఉగ్రసింహాయ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ ఉగ్రసింహాయ మహోగ్ర రూప గోవింద గోవింద శ్రీ నరసింహ మహాదేవాయ మహనీయమూర్తి గోవింద గోవింద లక్ష్మీ నరసింహ ఆశ్రిత వత్సల సింహాచలేశ గోవింద గోవింద శ్రీ నరసింహ ప్రహ్లాద వరద ఆహ్లాదమూర్తి గోవింద గోవింద లక్ష్మీ నరసింహ ఉగ్రలోచన సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ రౌద్రాయ నమః సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ అద్భుత రూప ఆనంద దీప గోవింద గోవింద శ్రీ నరసింహ యోగానందాయ సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ కోలాహలాయ సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ త్రివిక్రమాయ సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ చక్రిణే నమః హే చక్రధారీ గోవింద గోవింద శ్రీ నరసింహ విజయాయ నమః సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ అద్భుత రూప సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ జయవర్ధనాయ సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ
పంచాననాయ సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ పరబ్రహ్మణే సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ అఘోరాయ సింహాచలేశ గోవింద గోవింద శ్రీ నరసింహ ఘోర విక్రమ సింహగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ జ్వలన్ముఖాయ జ్వాలారూప గోవింద గోవింద శ్రీ నరసింహ జ్వాలామాలిని సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ దంబకేసరి దాక్షిణ్య రూప గోవింద గోవింద శ్రీ నరసింహ యోగాభినందన యోగ నృసింహ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ ప్రహ్లాద వరద పరిపూర్ణ దేవ గోవింద గోవింద శ్రీ నరసింహ దివ్య స్వరూప దయామయ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ కరుణామయ కారుణ్యమూర్తి గోవింద గోవింద శ్రీ నరసింహ నిటలాక్షాయ సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ ప్రతాపాయ సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ మహాదంష్ట్రాయ సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ ప్రాజ్ఞాయ నమః సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ చండకోపినే సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ హిరణ్యకశిపు ధ్వంసినే నమః గోవింద గోవింద శ్రీ నరసింహ దైత్యదానవ భంజన దేవ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ గుణభద్రాయ గుణాతీత గోవింద గోవింద శ్రీ నరసింహ మహాభద్రాయ మహోగ్రసింహ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ బలభద్రాయ సింహాచలేశ గోవింద గోవింద శ్రీ నరసింహ సుభద్రకాయ సింహగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ కారాళాయ కైవల్యమూర్తి గోవింద గోవింద శ్రీ నరసింహ శ్రీ యాదవాద్రి విలాస కీర్తి గోవింద గోవింద లక్ష్మీ నరసింహ జ్వాలా నృసింహ యాదాద్రినాథ గోవింద గోవింద శ్రీ నరసింహ యాదగిరీశ్వర యోగ నృసింహ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ భక్తార్తి భంజన యాదగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ ప్రహ్లాద నారద వందిత చరణ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ వ్యాసాది భక్త రసికావతంస గోవింద గోవింద శ్రీ నరసింహ కరుణా సముద్ర యాదాద్రినాథ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ రామానుజాది పూజిత పాద గోవింద గోవింద శ్రీ నరసింహ వాంఛిత ఫలప్రద యాదాద్రి దేవ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ దివ్యావతార యాదగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ యోగ నృసింహ యాదగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ యాదగిరినాథ యోగీంద్ర వరద గోవింద గోవింద శ్రీ నరసింహ శ్రీ యోగరాజ కరుణా సముద్ర గోవింద గోవింద లక్ష్మీ నరసింహ వేదాచలవాస హే వేదమూర్తి గోవింద గోవింద శ్రీ నరసింహ ఆనందదాత అఖిలాండ కీర్తి గోవింద గోవింద లక్ష్మీ నరసింహ జగదీశ సురేశ హే జగన్నాథ గోవింద గోవింద శ్రీ నరసింహ విష్ణు స్వరూప యాదగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ విశ్వప్రభాత కృతావతార గోవింద గోవింద శ్రీ నరసింహ యాదాద్రినాథ హే యోగి పూజ్య గోవింద గోవింద లక్ష్మీ నరసింహ
ఈశ్వరాయ విశ్వేశ్వరాయ గోవింద గోవింద శ్రీ నరసింహ దివ్యాయ నమః అచ్యుత దేవా గోవింద గోవింద లక్ష్మీ నరసింహ వజ్రనఖాయ వజ్రదేహాయ గోవింద గోవింద శ్రీ నరసింహ పరంతకాయ యాదాద్రినాథ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ మంత్రైక రూప యంత్రాధినాథ గోవింద గోవింద శ్రీ నరసింహ సువ్యక్తాయ యాదాద్రివాస గోవింద గోవింద లక్ష్మీ నరసింహ శరణాగత వత్సల దేవా గోవింద గోవింద శ్రీ నరసింహ పుణ్యాత్మనే నమః యాదగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ వేదత్రయాయ వేదస్వరూప గోవింద గోవింద శ్రీ నరసింహ శ్రీవత్సాంకిత శ్రిత పారిజాత గోవింద గోవింద లక్ష్మీ నరసింహ విభవే నమః యాదగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ మాధవదేవ మధుసూదనాయ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ మహానందాయ మహనీయమూర్తి గోవింద గోవింద శ్రీ నరసింహ మంత్రైక రూపాయ యాదగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ అవ్యాయ నమః ఆనంద నిలయ గోవింద గోవింద శ్రీ నరసింహ భక్తవత్సలాయ యాదగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ ఉదార కీర్తి ఊహాతీత గోవింద గోవింద శ్రీ నరసింహ చండ విక్రమాయ యాదగిరీంద్ర గోవింద గోవింద లక్ష్మీ నరసింహ ప్రపూజ్యాయ ప్రహ్లాద వినుత గోవింద గోవింద శ్రీ నరసింహ ఆశ్రిత పాలక యాదాద్రినాథ